సార్ నాకు 2019లో ఐస్ ఎఫెక్ట్ అయింది సార్ షుగర్ ద్వారా. డయాబెటిక్ రెటినోపతి ఎఫెక్ట్ అయింది. అయితే ఎల్వి ప్రసాద్‌కి వెళ్ళాను సార్. ఎల్వి ప్రసాద్‌కెళ్తే లెఫ్ట్ ఐ ఆపరేషన్ చేశారు సార్ 2019లో. ఒకసారి చేసిండ్రు. తర్వాత మళ్ళీ సెకండ్ టైమ్ కూడా చేసిండ్రు. అయినా చూపు రాలేదు సార్. తర్వాత నేను వెతికి వెతికి సరోజినీ దేవి హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు ఏం పేరు? కులశేఖరన్ సార్ అడ్రస్ పెట్టుకొని కుక్కట్పల్లిలో ఆయన ఇంటికెళ్ళినాను సార్. ఇంతకుముందు ఆయన పక్కింట్లోనే ఉండేవాడిని. ఆయన ఇంటికెళ్తే ఆయనే రెఫర్ చేసిండు సార్. నీకెవ్వరు నీ కంటి చూపు తేలేరు. ఒక్క రాజారాం రెడ్డి సారు తీసుకురాగలడు అని వెంటనే ఫోన్ చేసిండు సార్ సార్‌కు. చేస్తే ఆయన పంపియమన్నాడు. కులశేఖరన్ సారు ఒక లెటర్ రాసి సైన్ చేసి నాకిచ్చిండు సార్. నేను అది తీసుకొని సార్ దగ్గరికొచ్చినాను సార్. సార్ దగ్గరికొస్తే ఓకే నీకు చూపు తెప్పిస్తా అన్నాడు సార్. చూపు తెప్పిస్తా అని అపాయింట్మెంట్ ఇచ్చిండు. ఆ రోజు వచ్చినాను సార్. వచ్చి ల్యాబ్‌లోకి తీసుకెళ్ళిండు సార్. ల్యాబ్‌లోకి తీసుకెళ్తే నేను 2 కాళ్ళు పట్టుకున్నాను సార్. నాకు ఎట్లైనా చేసి చూపు తీసుకురండి అని. తర్వాత ఆపరేషన్ అయింది సార్. ఆపరేషన్ అయిన తర్వాత చాలా ఇంప్రూవ్‌మెంట్ అనిపించింది. తర్వాత 1 మళ్ళా 1 మంత్‌కి సెకండ్ ఆపరేషన్ చేసాడు సార్. 100% ఓకే సార్. నాకు అప్పటినుంచి డిఫెన్స్‌లో పనిచేస్తున్నాను సార్. డిజైన్స్‌లో పనిచేస్తాను సిస్టమ్‌లో. 5 సంవత్సరాల నుంచి సక్సెస్‌ఫుల్‌గా పనిచేయగలుగుతున్నాను సార్. అది నా ఫీడ్‌బ్యాక్ సార్. మన డాక్టర్ గారి గురించి. ఇవాళ నీ కళ్ళు బాగానే ఉన్నాయి వెళ్ళిపోమంటే మీకు నమస్కారం పెట్టింది ఎట్లా వెళ్ళిపోతానని ఉన్నాను సార్ ఇప్పటిదాకా. అవును సార్.